సీఎం చంద్రబాబు ఇవాళ రాష్ట్రంలోని 3 కీలక జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటన ప్రధానంగా తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలలో సాగనుంది. గోదావరి డెల్టా రైతుల జీవనాడిగా పరిగణించే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఆధునీకరణ పనులకు ముఖ్యమంత్రి ఇవాళ అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతో బ్యారేజీ గేట్లను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 152.95 కోట్ల భారీ బడ్జెట్తో మొత్తం 117 గేట్లను దశల వారీగా భర్తీ చేయనున్నారు. హైదరాబాద్కు చెందిన బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సంస్థ ఈ పనులను జూలై 2028 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో చేపడుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని పిచ్చుకలంక దగ్గర గేట్ నెంబర్ 1 పనులకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఏంటో జూన్కి అయిపోతుందా? నెక్స్ట్ జూన్ నుంచి సార్ ప్రెషర్ చేస్తారు సార్. మీరు 24 months ఉన్న ప్రధాన కోర్ యూ హావ్ టు కంప్లీట్ ఇన్ 6 months అని చెప్పారు. మార్చికి కంప్లీట్ చేసేస్తాం సార్ ఫ్యాబ్రికేషన్. అండ్ ఫినిషింగ్ వర్క్స్ ఉంటే జూన్ లోపు క్లోజ్ చేస్తాం. పుష్కరాలకి రెడీ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ గేట్ల వల్ల ఇప్పుడు ఈ గేట్ల వల్ల ఎంత వాటర్ మనం పుష్ చేయగలుగుతాం? మనం కిందకి 35 lakh క్యూసెక్స్ దాకా మనం పుష్ చేయగలుగుతాం. 175 గేట్స్ సార్ టోటల్ బ్యారేజ్. 35 lakhs దాకా కూడా మనకి 86లో 35 lakhs ఇచ్చింది మ్యాక్సిమం. 35 lakhs వరకు వాటర్ తట్టుకుంటుంది. దట్స్ ఓకే. ఎవ్రీడే ఎంత వాటర్ డిశ్చార్జ్ అవుతుంది ఇక్కడ నుంచి? ఇప్పుడు ఈరోజు మనకి 27,040 అవుతుంది సార్. ఈరోజు 27,040 క్యూసెక్ ఈరోజు వెళ్తాం. ఇది ఓన్లీ గోదావరికి, సముద్రంలోకి. కెనాల్స్కి ఏమో 14,700 మనం వాడుతున్నాం. 14,700 మ్యాక్సిమం ఎంత రిలీజ్ చేసేవాళ్ళం? మ్యాక్సిమం 15,000 సార్. 15,000 రిలీజ్ చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ ఆల్ టచ్ చేశారు. అంటే ఇప్పుడు కాలువలంతా ఎమ్మెల్యేలందరూ తిరగాలి. ఇప్పుడు కాలువలు ఆఫీస్ కలెక్టర్ల మీద తిరిగి టెయిల్ అండ్ ప్రాబ్లం రాకుండా ఆ ప్రాబ్లం మీరంతా అడ్రస్ చేయాలి. ఇరిగేషన్, ఎమ్మెల్యేస్ అండ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ. మ్యాక్సిమం కెనాల్ వాటర్ ఇచ్చినా కూడా రెయిన్స్ లేకపోవడం వల్ల దీనికి ఉంటాయి డ్రై కాబట్టి అలాంటి సమయంలో మనం ఎఫిషియెంట్గా పనిచేయాలి. వాళ్ళు కూడా వాళ్ళందరినీ ఇప్పుడు పని చేయమనండి. పని చేయకపోతే అందరినీ పెట్టేసి వర్కౌట్ చేయాలి.
ఒకప్పుడు అదే నేను చెప్పాను, గోదావరి అందాల సీమ అని అప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడంతా కూడా గోదావరి కోనసీమ అందాల సీమ అయిపోయింది. గుడ్. ఇప్పుడు వాళ్ళు మీకు మంచి ఫ్రూట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. పూతరేకలు తినేవాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు బేకర్స్ లేరు. అదే నేను చెప్పేది, అంతా ఇప్పుడంతా పళ్ళు తినే పరిస్థితికి వచ్చారు. మారిపోయిన డెఫినేషన్.